ఇవ్వలేదని గొడవైంది. ఈ నేపథ్యంలో వర్మ స్ట్రాటజీ మార్చాడు. అతను ఏం చేస్తున్నాడు అంటే, ఎట్లాగో మనకు లోకేష్, చంద్రబాబు పదవులు ఇవ్వలేదు, దీనికి ఇవ్వకపోవడానికి పవన్ కళ్యాణ్ కారణం. కానీ మనం దీన్ని ఉపయోగించుకొని మన పట్ల ఒక సింపతి ఉంది కాబట్టి ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజల్లో మనం పట్టు కోల్పోకుండా ఉంటే, ప్రజల్లో పట్టుని పవన్ కళ్యాణ్ ఇంకొకరు దాన్ని వేరు చేయలేరు కదా అన్న దృక్పథంతో ఆయన ప్రజల్లో తిరగడం, ఎవ్రీ వెన్స్డే ఆయన యాత్రలు ప్లాన్ చేస్తున్నాడు. దాంతోపాటు నిరంతరం కూడా ప్రజలకి ఒక పాదయాత్ర లాంటిది కూడా ప్లాన్ చేస్తున్నాడు చెప్తున్నారు. అంటే ప్రజా సమస్యల్ని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే లాగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడికి రెగ్యులర్గా రాలేడు కాబట్టి ఆ వ్యాక్యూమ్ అయితే ఉంది. దీన్ని ఉపయోగించుకొని తను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేద్దాం అనేది ఈయన చేస్తున్నాడు. దీన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యూహాలని పండుతున్నట్టుగా అర్థమవుతుంది. అందులో ఒకటి, ఆల్రెడీ పెన్నెం దొరబాబుని చేర్పించుకున్నాడు జనసేనలో. ఇప్పుడు వంగా గీత కూడా వైసీపీ క్యాండిడేట్, ఆమెను కూడా జనసేనలో చేర్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉంది కాబట్టి, ఎమ్మెల్యేగా గెలిచింది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఆమెను తమ పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా కాపు ఓటు బ్యాంక్ని కంప్లీట్గా కన్సాలిడేట్ చేసుకోవాలి. అంటే వైసీపీకి కొంత కాపు ఓటు బ్యాంక్ ఉంది, ఆ కాపు ఓటు బ్యాంక్ అక్కడ 90,000 పైన ఉంది. ఆ కాపు ఓటు బ్యాంక్ని కంప్లీట్గా కన్సాలిడేట్ చేసుకోవడానికి కాపు నాయకులంతా కూడా పార్టీలో చేర్చుకోవడం. వర్మేమో క్షత్రియ కమ్యూనిటీ కాబట్టి ఆయన కమ్యూనిటీ ఓట్లు అక్కడ ఎక్కువ లేవు. కాపు, బీసీ, మత్స్యకార ఈ ఓట్లే ఎక్కువ ఉంటాయి. సో అది ఒక వ్యూహం అయితే, రెండో వ్యూహం ఏంటంటే యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కంప్లీట్గా ఆ నియోజకవర్గంలో యంత్రాంగం తన కంట్రోల్లో ఉండేట్టుగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ పిఠాపురం నియోజకవర్గం పరిధిలో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే 4 పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఏ కేసులు ఉన్నాయి, ఎవరి మీద ఏమేమి కేసులు పెట్టారు, జనసేన మీద ఏమైనా కేసులు పెడుతున్నారా, అక్కడ ఏమైనా రౌడీజం మాఫియా ఇదంతా ఉందా, అదంతా స్టడీ చేసి నివేదిక ఇవ్వమని ఇంటెలిజెన్స్ అధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించాడని ఒక వార్త వైరల్ అవుతుంది. పవన్ చేయడంలో, పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేమి తప్పు కాదు. తన నియోజకవర్గంలో పట్టు సంపాదించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, లా అండ్ ఆర్డర్ మీద ఫోకస్ చేయడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి అవసరం. ఇటేమో ఈయనకేమో తనని తాను నిలబెట్టుకోవడం ఇది అవసరం. ఇప్పటివరకు వర్మ ఈ స్థాయి కాంపిటీషన్ని ఫేస్ చేయలేదు. ఇప్పుడు వర్మకు కూడా ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూగా మారిపోయింది. ఎందుకంటే ఆయన ఇంకా వేరే దగ్గరికి వెళ్ళలేడు, అది అక్కడే ఆయన పనిచేసి ఆయన ఎప్పటి నుంచో 2009 జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ బిల్లు 2024, ఆ బిల్లుని మళ్ళీ ప్రవేశపెడుతోంది బీజేపీ. దానికి మద్దతు ఇవ్వడానికి నితీష్ కుమార్ ఒప్పుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే ఇది పారదర్శకంగా ఉంటుంది. వక్ఫ్ బిల్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రధానంగా ముస్లింల ఆస్తులు, ముస్లింలకి సంబంధించిన ఎవరైనా దానం చేసినా కానీ ముస్లింల రిలీజియస్ ఆస్తులు కానీ అన్నీ వక్ఫ్ బోర్డు కింద ఉంటాయి. దాంట్లో పారదర్శకంగా ఉండడానికి ఆ బోర్డులో నాన్ ముస్లింలు పెట్టడం, ఆ అకౌంట్లంతా మొత్తం కలెక్టర్లకు అప్పగించేయడం, ఇలా అంటే వక్ఫ్ బోర్డు నుంచి అధికారాలని పీకేయడం అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. దానివల్ల వాళ్ళకి వక్ఫ్ బోర్డు ఆస్తులకి ముస్లింలకి పట్టుబోతుంది అనేది వాళ్ళ ప్రధానంగా ఆందోళన. నాన్ ముస్లింలు దాంట్లో ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు. హిందూ బోర్డులు ఉంటాయి, ఇప్పుడు టీటీడీ ఉంది, దాంట్లో నాన్ హిందువులను పెడతారా, పెట్టరు కదా, ఇక్కడ ఎందుకు ఇలా తీసుకొస్తున్నారు, ఇవన్నీ వాళ్ళ వ్యతిరేకత ఉన్నాయి. దాని మీద మనం ఆల్రెడీ చేసాం. సో దీన్ని సపోర్ట్ చేస్తున్నాడు నితీష్ కుమార్, చంద్రబాబు కూడా చేస్తున్నాడు. నేను తర్వాత ఆయన విషయానికి వస్తాను. సో ఇప్పుడు అక్కడ బీహార్ పరిస్థితి ఏంటంటే 2025లో ఎన్నికలు వస్తున్నాయి. బీహార్లో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 23 సంవత్సరం లెక్కల ప్రకారం 1,76,00,000 మంది అక్కడ ముస్లింలు ఉన్నారు. అది వచ్చి 16.87% అనమాట. అంటే 17% ముస్లింస్ బీహార్లో ఉంటారు. మొత్తంగా బీహార్ పాపులేషన్ 10,41,00,000 అంటే అందులో వీళ్ళు 1,76,00,000 వరకు ముస్లిం పాపులేషన్ ఉంది. అందువల్ల చాలా స్ట్రాంగ్గా ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ పనిచేస్తుంది. ముఖ్యంగా కిషన్గంజ్, కతియారా, అరారియా ఇలాంటి జిల్లాల్లో ముస్లింలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అందుకనే బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే మన ఎంఐఎంని అక్కడ దించి ముస్లిం ఓట్లను చేల్చడం అనేది చేసింది. గతంలో మొన్న ఎన్నికల్లో గెలవడానికి కూడా ఎంఐఎం ప్రధాన కారణం. దాదాపు అక్కడ ఉన్న 100 నియోజకవర్గాలలో ఈ ఓట్లు చేల్చగలిగి 10,000 ఓట్లు, 5,000 ఓట్లు చేల్చడం వల్లనే బీజేపీ గెలిచింది. ఇది దేశవ్యాప్తంగా ఎంఐఎం రోల్ ఏంటంటే
ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేయడం. ఎందుకంటే ముస్లింల ఓట్లు అనేక చోట్ల బీజేపీకి యాంటీగా కాంగ్రెస్కో లేకపోతే ఇండియా కూటమిలోని పార్టీలకు పడతాయి కాబట్టి దాంట్లో నుంచి కొంత చేల్చగలిగితే మోడీకి ఉపయోగం. ఇదే పని ఎంఐఎం అన్ని చోట్ల చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు ముందు నుంచి కూడా ముస్లింలు నితీష్ కుమార్ పార్టీకి సపోర్ట్గా ఉంటున్నారు. 2013కు ముందు కానీ మధ్యలో ఇతను ఏంటంటే నితీష్ కుమార్ ఒక చోట ఉండడు. కొన్నిసార్లు మహాగఠబంధన్ కూటమిలో ఉండడం, అంటే ఎన్డీఏలోకి వెళ్ళడం, కొన్నిసార్లు మళ్ళీ ఇటు ఇండియా కూటమిలోకి రావడం, ఇదనేది అతను కప్పలాగా అటు ఇటు గెంతుతూ ఉండడం జరుగుతుంది. లేటెస్ట్గా అతను లాస్ట్ ఇయర్ మళ్ళీ బీజేపీ కూటమి ఎన్డీఏల కూటమిలోకి వచ్చాడు. వచ్చినప్పుడు అతను బీజేపీలో గతంలో ఉన్నప్పుడు కూడా 2013 ముందున్నాడు, తర్వాత 13లో ఉన్నాడు, దాని తర్వాత 17లో ఉన్నాడు. ఇలాగ ఉన్నప్పుడు కూడా ముస్లింలు ఎప్పుడు ఇంత తీవ్ర వ్యతిరేకత రాలేదు నితీష్కి. ఇప్పుడు ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దానికి ప్రధాన కారణం బీజేపీ సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ లాంటివి తీసుకురావడం, ఈ వక్ఫ్ బిల్లు తీసుకురావడం, దీన్ని వ్యతిరేకించకుండా ఇతను ఉండడంతో ఇతను కాంప్రమైజ్ అయిపోయాడు, హిందూ ఫండమెంటలిస్టులతో కలిసిపోయాడని ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రధాన కారణం. ఇప్పుడు ఒక పక్క బీజేపీ కూడా అపీజ్మెంట్ ముస్లింలని బుజ్జగించే కార్యక్రమం బీజేపీ కూడా ఫస్ట్ టైం చేస్తుంది. ఇంతకు ముందు కూడా బీజేపీ ఏంటంటే కొన్ని చోట్ల పస్మండా ముస్లిమ్స్ అంటారు. పస్మండా ముస్లిమ్స్ అంటే బీసీలు, ముస్లింలలో బీసీలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, అది దాదాపు 80% పస్మండా ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి కూడా రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గట్టిగానే పనిచేసింది నార్త్ ఇండియాలో. పస్మండా ముస్లిమ్స్లు వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళకి అనేక పనులు చేయడం. ఇప్పుడు మోడీ 32 లక్షల మంది ముస్లింలకు ఈ రంజాన్ తోఫా ప్రకటించాడు, ఒక కిట్ ప్రకటించాడు. ఇందులో వాళ్ళకి నిత్యావసర సరుకులు, బట్టలు ఇవన్నీ ఇస్తున్నాడు ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అసలు ఇఫ్తార్ విందు కానీ ఇట్లాంటి ముస్లింలకు సపరేట్గా ఇవ్వడం కానీ ఎప్పుడు చేయలేదు. ఇచ్చే వాళ్ళని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది బీజేపీ. ఫస్ట్ టైం వాళ్ళకి భయం స్టార్ట్ అయింది, ముస్లింల్లో వ్యతిరేకత వస్తుంది, దీన్ని మనం ఆపాలని చెప్పి మోడీ కూడా చేస్తున్నాడు. అయితే అతన్ని ఎంతవరకు నమ్ముతారు ముస్లింలు అనేది చూడాలి.